class, mathematics class for first year intermediate students. Okay, what is mathematics? What is mathematics? Mathematics means nothing but addition of numbers. Mathematics is addition of numbers only. In 10th class, you know already. Not only in 10th class, in mathematics, how many digits? We have only 10 digits in our mathematics. Only 10 digits in our mathematics. What are that? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These 10 are digits. Remaining are numbers. 2-digit number, 3-digit number. Right? మనం ఏమంటాం? 2-digit number, 3-digit number అంటాం. 2-digit number. That means the number formed by the digits having two, suppose 22 or 25. 25, that is 2-digit number. 2-digit number, not digit. These are digits. So total mathematics depend on the digits, only that 10 digits. Here in our general life, everyone knows mathematics, even vegetable vendors also. Even vegetable vendors. అంటే మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. ఏంటది? ప్రతి పర్సన్కి మ్యాథమెటిక్స్ వచ్చే ఉంటుంది. ఈవెన్ కిడ్స్, ఓ స్మాల్ ఒక కిడ్స్ ఉన్నారు, మాటలు వచ్చేవాళ్ళు. వాళ్ళ చేతిలో ఒక 2 or 3 చాక్లెట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఒకటి తీసేసుకుంటే వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే నా చేతిలో 3 ఉండేవి, వీడు ఒకటి తీసుకున్నాడు అని కదా. అంటే ఏంటి? వాడికి కూడా మ్యాథమెటిక్స్ తెలుసు. నా దగ్గర 3 ఉండేవి, ఒకటి పోయింది, ఇంకా 2 ఉన్నాయి నా దగ్గర, అంటే ఒకటి మిస్ అయిపోయాను అనే ఫీలింగ్. అంటే వాడికి జనరల్గా మ్యాథమెటిక్స్ రాకపోవచ్చు. మాటలు వచ్చే కిడ్ అంటే 2 years 3 years లోపల ఉండే పిల్లలు, వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. ఈవెన్ వెజిటబుల్ వెండర్స్ తీసుకుందాం. వెజిటబుల్ కూరగాయలు అమ్మేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? 1 కిలో ఒక 30 రూపీస్ అనుకుందాం. మనం 2 kilos తీసుకుంటే 2 kilos ఎంత అమ్మా అంటే 60 రూపీస్ అండి అని చెప్తారు క్లియర్గా. అంటే దట్ పర్సన్ ఆల్సో హ్యావింగ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్. అంటే ఇన్ అవర్ జనరల్ లైఫ్ every human being having mathematics knowledge, right? So mathematics knowledge అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. That's why mathematics is the easiest subject according to me. నేనేం చెప్తానంటే మ్యాథమెటిక్స్ ఈజీ, ఎందుకు అందరికీ వచ్చు. అదే కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి ఫిజిక్స్ వచ్చా అంటే వచ్చని చెప్తాడా? కెమిస్ట్రీ వస్తుందా? ఇంగ్లీష్ సపోజ్ మన వరకు తెలుగు వచ్చే వాళ్ళకి, తెలుగు నేర్చుకునే వాళ్ళకి దగ్గరకు పోయి ఇంగ్లీష్లో ఏమైనా చెప్తే వస్తుందా? తెలియదు. అదే మ్యాథమెటిక్స్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎవ్రీవన్ హ్యావింగ్ బేసిక్ మ్యాథమెటిక్ నాలెడ్జ్. అంటే మ్యాథమెటిక్స్ అనేది మన జనరల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి మ్యాథమెటిక్స్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పచ్చు, రైట్? సో డోంట్ ఫియర్ ఆన్ మ్యాథమెటిక్స్. నువ్వు మ్యాథమెటిక్స్ మీద ఎప్పుడైనా ఫియర్ భయపెడితే అది భయపెడతా ఉంటుంది. యాజ్ లైక్ యాజ్ యాంట్ హెడ్. సపోజ్ ఒక చిన్న చీమను చూసా అనుకో, నీకు ఒక చీమను తీసుకొచ్చి, ఒక చీమ మనల్ని కరిచింది అనుకుందాం. కరిచితే ఏం చేస్తావు? వెంటనే దాన్ని ఇలా నలిపేస్తాం, రైట్? అంటే చీమ తెలీదు. అదే చీమ తలని మ్యాగ్నిఫిసెంట్ గ్లాస్ అంటే సపోజ్ ఓ భూతద్దం తీసుకొని చీమ తలకాన్ని ఇలా చూస్తే అది దెయ్యంలా దానిపైన ఏవో చిన్న చిన్న టెంటకిల్స్ లాగా అవన్నీ కూడా ఏదో భూతంలాగా అనిపించి మనల్ని భయపెట్టాడు. సడన్గా పెద్దగా అంటే బాగా మ్యాగ్నిఫిసెంట్ చేసిన తర్వాత భూతద్దంలో చూస్తే అది ఎలా ఉంటుంది? దెయ్యంలాగా అనిపిస్తుంది. అంటే మనల్ని భయపెట్టేటట్టు
కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక జర్మన్ షెపర్డ్ పెద్ద డాగ్ ఉంది. దాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది? భయం వేస్తుంది, అంతేనా? అదే ఆ ఇంట్లో ఉండే చిన్న పిల్లోడు దాని దగ్గరికి వెళ్ళి దాని చెవులు పెట్టి లాగుతూ ఉంటాడు, నోట్లో వేలు పెడతాడు, చేతులు పెడతాడు, అది వీడి మీద కాళ్ళు వేస్తుంది, ఇవన్నీ చేస్తాడు. అంటే వాడికి భయం లేదు. బికాజ్ ఆఫ్ ఎఫెక్షన్. బికాజ్ ఆఫ్ ఎఫెక్షన్ ఇన్ బిట్వీన్ దట్ టూ పార్ట్స్, డాగ్ అండ్ స్మాల్ కిడ్. ఇది కూడా అంతే. మనం ఎంత లైక్ చేస్తే అది అంత బాగా వస్తుంది. అలా కాకుండా భయపడితే భయపెడతా ఉంటుంది. సో భయపడడం అనేది మానేస్తే, అంటే మ్యాథమెటిక్స్ దగ్గరకు, మ్యాథమెటిక్స్ అంటేనే ఫియర్. మ్యాథమెటిక్స్ రాదు, అదేమో బ్రహ్మ విద్య కాదు, అందరికీ వచ్చింది. ఇన్ జనరల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటుంది. దాన్నే మనం కాస్త ఎక్కువగా నేర్చుకుంటాం అంతే. ఒకటే, అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఎనీ సబ్జెక్ట్. దాని మీద మీరు ఫియర్ పెట్టుకుంటే, నాకు రాదేమో అనుకుంటే అది రాదు. నో ప్రాబ్లం, ఐ విల్ డూ, ఐ క్యాన్ అనుకునేటప్పుడు డెఫినెట్గా అది వస్తుంది. అలా కాకుండా మే ఐ అన్నావు అనుకో, నేను చేయగలనా క్వశ్చన్ మార్క్ అనగానే నీలో డౌట్ ఉందన్నమాట. అలాంటప్పుడు నువ్వు దాన్ని ఏమీ చేయలేకపోవచ్చు. ఎందుకు? నీలోనే డౌట్ ఉంది, నువ్వు చేయగలవా చేయలేవా, నీ మీదే డైలమా. సో అలాంటప్పుడు దాన్ని నువ్వేమీ చేయలేకపోవటానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే పక్కన ఉండేవాడు ఏమోరా నువ్వు చేయలేవేమో అనగానే ఒక క్వశ్చన్ మార్క్. అలా కాకుండా ఐ క్యాన్, నేను చేయగలను అనుకున్నప్పుడు డెఫినెట్గా అది చేయగలుగుతాం. మ్యాథమెటిక్స్ మీద ఎవరికైనా ఫియర్ ఉన్నప్పుడు వాళ్ళు చేయలేరు. మ్యాథమెటిక్స్ ఫియర్ ఉండకూడదు, ఎఫెక్షన్. మ్యాథమెటిక్స్ లేకుండా ఏం లేదమ్మా. ఇంతకు ముందు ఇప్పుడు కూడా స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్ వరకు తెలిసిన టీచర్స్ కానీ ఎవరైనా ఏమంటారు అంటే, నువ్వు మ్యాథమెటిక్స్ బాగా చేయగలిగితే అన్ని సబ్జెక్టులు బాగా చేయగలవు అనగానే ఎలా అనిపిస్తుంది జనరల్గా మిగిలిన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ? అంటే మ్యాథమెటిక్స్ అంత టఫ్ ఏమో, అది వచ్చేస్తే మిగిలినవన్నీ ఈజీ కావాలో వచ్చేస్తాయని కాదు. మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటే దాన్ని ఏమంటాం, రీజనింగ్ అనేది లాజికల్ థింకింగ్ బాగా డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మిగిలినవి ఈజీగా థింకింగ్ కెపాసిటీ డెవలప్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ కూడా ఈజీ అనిపిస్తాయి. అంతే తప్ప మ్యాథమెటిక్స్ వచ్చినంత మాత్రం మిగిలినవన్నీ రావాలని ఏం లేదు. కానీ మ్యాథమెటిక్స్ బాగా చేసే వాళ్ళకి అంటే దాని మీద ఎఫెక్షన్ ఉండేటప్పుడు, నేను మ్యాథమెటిక్స్ బాగా చేస్తా అనుకునేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో లాజికల్ థింకింగ్ బాగా డెవలప్ అయ్యి మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ మిగిలిన వాటి మీద కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా బాగా వస్తాయి. సో నీకు మ్యాథమెటిక్స్ బాగా రావాలి అనుకున్నప్పుడు ఏముండాలి? ఆ సబ్జెక్ట్ మీద. ఇక్కడ మ్యాథమెటిక్స్, నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్ను కాబట్టి మ్యాథమెటిక్స్ అని చెప్తున్నా. మిగిలిన సబ్జెక్టులు కూడా ఏ సబ్జెక్ట్ అయినా నీకు బాగా రావాలి అనుకున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. అంటే మోర్ కాన్సన్ట్రేషన్, లెస్ ఫియర్. ఏ సబ్జెక్టు మీద అయినా మోర్ కాన్సన్ట్రేషన్, లెస్ ఫియర్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్లో నువ్వే ఎక్స్పర్ట్. ఆటోమేటిక్గా దాన్ని నువ్వు బాగా నేర్చుకోగలుగుతావు. దాన్ని నీ జనరల్ లైఫ్లో అవని, నీ ప్రొఫెషనల్ లైఫ్లో అవని, దేనిలో అవని నువ్వు దాన్ని కాస్త ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. దాన్ని పెద్ద దాంట్లోనూ చూడగలుగుతావు. ఇప్పుడు ఫిజిక్స్లోనే మీకు బాగా తెలిసింది ప్రొజెక్షన్ అని ఉంది. నీకు ప్రొజెక్షన్ అనగానే నీకు ఎలా కనిపించాలి? నువ్వు ఇలా ఒక రాయి విసిరితే అది పైకి ఇలా వెళ్ళి ఇలా కింద పడుతున్నట్టు కనపడాలి. విజబుల్ థింకింగ్, దాన్ని విజబుల్ థింకింగ్. అలాంటిది నీకు తెలిసినప్పుడు ఇవి కూడాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 - 2 అన్నా అనుకో, నువ్వు ఎంతసేపు బోర్డు మీద 10 అనే నెంబర్ ఒకటి, -1, 2 ఒకటి కనిపిస్తుంది. 10 - 2 = 8. ఇవే కనపడకూడదు. నీ దగ్గర 10 items -2 items. Just subtract 2 items from given 10 items. You will remaining 8 items అనేది మనకి తెలియాలి. అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ 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 ఈజీ సబ్జెక్ట్. బికాస్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ స్టోరీ నేర్చుకోవాలి. ఏం చేయాలి? బై హార్ట్ చేయాలి. తప్పదనమాట. ఎందుకు? ఇంగ్లీష్ స్టోరీని బై హార్ట్ చేస్తేనే ఆ ఉన్న పారాగ్రాఫ్లన్నీ లైన్గా రాయగలుగుతాం, అంతే కదా. కానీ మ్యాథమెటిక్స్లో నాట్ నెససరీ బై హార్టింగ్, నాట్ నెససరీ బై హార్టింగ్. బై హార్టింగ్ ఏం అక్కర్లా. ఏం బై హార్ట్ చేస్తావు? క్వశ్చన్ ఉంటుంది, దాని ఆన్సర్ మొత్తం బై హార్ట్ చేస్తే ఫ్యూచర్లో అప్లికేషన్ మనకేమీ తెలియకుంటుంది. ఒక డిజిట్ ఒక నంబర్ ఏదో చేంజ్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్వశ్చన్లో మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం, అంతేనా. సో అలాంటి బై హార్టింగ్ అనేది మ్యాథమెటిక్స్లో ఉండదు. నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నీకు చెప్పిన టాపిక్స్ని డైజెస్ట్ చేసుకోగలిగితే, డైజెస్ట్ ఇన్ యువర్ మైండ్, ఓకే. నువ్వు తిన్నప్పుడు ప్రాపర్గా స్టమక్లో డైజెస్ట్ అయితే ఎనర్జీ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఆ నాలెడ్జ్, నువ్వు లిజనింగ్ కెపాసిటీ ప్రాపర్గా ఉండాలి, అండర్స్టాండింగ్ కెపాసిటీ ప్రాపర్గా ఉండాలి, ఓకే. అండర్స్టాండింగ్ లిజనింగ్ అనేవి ఎక్కడి నుంచో రావు కదా. లిజనింగ్, నువ్వు కాన్సన్ట్రేట్ నీ మైండ్ని చెప్పిన దాని మీదే, ఏం చెప్తున్నారు అనే దాని మీదే నువ్వు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా చెప్పింది మొత్తం కూడా అండర్స్టాండింగ్ అర్థం అవుతుంది. ఆ నెక్స్ట్ అప్లికేషన్ నీకు నువ్వు లిజనింగ్ ప్రాపర్గా ఉండి అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ దాని అంతటా అదే వస్తుంది. మ్యాథమెటిక్స్లో ఈ త్రీనే మేజర్ పార్ట్స్, ఇంపార్టెంట్. వన్ ఈజ్ లిజనింగ్, అనదర్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్, థర్డ్ వన్ ఈజ్ అప్లికేషన్. ఫస్ట్ యూ లిజన్ what is going on at the board. First you listen properly what is going on at the board. Second one, understand after listening what was going previously. You only think in your mind. అది నీ మైండ్లో నువ్వు థింక్ చేయాలి, ఏం జరిగిపోయింది, ఏం జరిగిపోయింది, ఆ జరిగింది నాకు ఎంతవరకు అండర్స్టాండింగ్ అయింది. ఆఫ్టర్ దట్ అప్లై దట్ నాలెడ్జ్ ఇన్ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడో నేర్చుకున్నావు, కొంత విన్నావు అంటే నేర్చుకున్నావు, అది నీకు ఎంతవరకు అండర్స్టాండింగ్ అయింది. అండర్స్టాండింగ్ అనేది మైండ్లో జరగాలి. ఆ అండర్స్టాండింగ్ ప్రాపర్గా జరిగినాక ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది వస్తుంది. అది వస్తే ఒకటి చేయాలి. ఒక్క టైలర్ ఉన్నాడు అనుకుందాం, ఓ దర్జీ టైలర్, వాడు ఎక్కడో నేర్చుకుంటాడు కటింగ్, చూస్తాడు ఫస్ట్, చూసినాక ఓ ఇలా మెజర్మెంట్స్ ఇలా కట్ చేయాలి, తర్వాత ఇలా కట్ చేయాలి, నేర్చుకున్నాడు అంటే అండర్స్టాండింగ్. అప్లికేషన్ అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నాడో అదే మెజర్మెంట్తో కట్ చేయడు కదా. వాడు ఇంకొక ఎవడో ఒక సూట్ కుట్టాలి, ఇక్కడ ఒక సూట్ వాళ్ళ గురువు గారి దగ్గర, వాళ్ళ మాస్టర్ దగ్గర ఒక సూట్ కుట్టడం నేర్చుకున్నాడు, ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి అనేది. ఇంకొక సూట్ కుట్టడానికి వాడు సెపరేట్గా ఓ షాప్ పెట్టాడు. ఆ షాప్ దగ్గర ఇంకొక ఎవరో వస్తే ఈ మెజర్మెంట్స్తో వాడికి కుడితే ఎలా ఉంటుంది, వాడు కాస్త పొట్టిగా ఉంటే అందులో మునిగిపోతాడు, కాస్త పెద్దగా ఉంటే పట్టదు. అంటే అప్లికేషన్ ఇక్కడ నేర్చుకున్న దాన్ని అక్కడ అప్లై చేయాలి. మెజర్మెంట్స్ తగ్గించాల్సి వస్తే తగ్గించాలి, పెంచాల్సి వస్తే పెంచాలి. దట్ ఈస్ అప్లికేషన్. ఇన్ దిస్ ఆల్సో, ఇన్ అవర్ మ్యాథమెటిక్స్ ఆల్సో, ఫస్ట్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ లిజన్, ఆఫ్టర్ దట్ అండర్స్టాండింగ్, ఓకే, దెన్ application. So first you listen carefully what is going on at the board by your teacher. After that understand. If you have any doubt at the time of listening, ask at the class. Otherwise in online you make a message. You will make a message to your teacher or concerned group. After that first you clear that, then apply in another problem. You got it? So first one is listening is very important. Listening is very important. So first you listen properly, then understand, after that application. So first you, because mathematics is very easiest subject, okay. So listen, what is that? Mathematics, total mathematics, our total mathematics depend on only 10 digits. What are that? 0 to 9. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These are digits, 10 digits. After that, remaining all are numbers. This is one number, 25. 2 by 3, this is also one number.
2 by 3 is also one number. What is 2 by 3? Of course, in our mathematical words, that is a rational number clearly, because it is in the form of p by q not equal to 0. In our general life, what is 2 by 3? What is 1 by 3? What is 2 by 3? What is 1 by 3? What is 1 by 3? Here, suppose 3 members. These are 3 parts. Take one. Here, one item divide into 3 parts. Take one in that. One part divide into 3 parts. Take one part. That is 1 by 3. Here see this one part divide into 1 by 3, 1 by 3, 1 by 3. So 1 by 3 plus 1 by 3 plus 1 by 3, that is 3 by 3. Clearly you know that is 3 by 3 is 1. So one item, for example, in our house, మన ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకుందాం. మీ ఫాదర్ ఒక్క యాపిలే తీసుకొచ్చారు. సపోజ్ కొన్ని యాపిల్స్ తీసుకొచ్చారు, అంతకుముందు తినేశారు, ఇప్పుడు ఒక యాపిలే ఉంది. ముగ్గురు పంచుకోవాలి. ఏం చేయాలి? దాన్ని 3 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అంతే కదా జనరల్. ఓకే, చిన్నపిల్లలు అనేటప్పుడు నాకు చిన్నది నాకు పెద్దది అనుకుంటే అందరూ సేమ్ కావాలనుకుంటారు. కాబట్టి ఏం చేద్దాం? 3 parts కింద డివైడ్ చేస్తాం. అంతేనా? సో దట్ వన్ యాపిల్ డివైడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. దట్ ఈజ్ 1 by 3, 1 by 3, 1 by 3. One part is 1 by 3. If you take one part, that value is 1 by 3. If you take 2 parts, that is 2 by 3. That is 2 by 3. అంటే ఏముంది ఇక్కడ? ఒకదాన్నే 3 parts చేసాం, 2 parts తీసుకున్నాము అని మీనింగ్. జనరల్ లైఫ్లో ఒక ఐటెంని 3 parts కింద డివైడ్ చేసాం, 2 parts తీసుకున్నాము అని. ఇక్కడికి వచ్చేసరికి వన్ ఐటెంని 3 parts కింద డివైడ్ చేసాం, ఒక పార్ట్ తీసుకున్నాము అని మీనింగ్. అయితే ఇన్ అవర్ మ్యాథమెటిక్స్ దట్ ఈస్ వాట్ ఎ రేషనల్ నంబర్. 2 by 3 is a rational number. Okay, what are rational numbers and what are real, natural, all are. Already you know these are digits, clear. The next is natural numbers. N denoted by N. In 10th class, all 10th class students having that knowledge, because numbers, natural numbers, whole numbers, next whole numbers, rational numbers, irrational numbers, real numbers. Okay, first one, natural numbers. What are natural numbers? What are natural numbers? What are natural numbers? 1, 2, 3, 4, 5. In generally, one student or normal student tell 1, 2, 3, 4, 5, 6 are. But in words, natural numbers definition. That is what? Natural numbers means the numbers which are used for counting things. ఏవైతే వస్తువుల్ని లేదా ఏవైనా ఆర్టికల్స్ని కౌంట్ చేయడానికి యూజ్ చేస్తామో వాటిని న్యాచురల్ నంబర్స్ అంటారు. ది నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓ హాల్లో 4 ఫ్యాన్స్ ఉన్నాయనుకుందాం. హౌ మెనీ ఫ్యాన్స్ అంటే 4 అని చెప్తాం. అదే ఓ ఫ్యాన్ విరిగిపోయింది అనుకో, దాన్ని చెప్తామా? అలాంటిది యూజ్ఫుల్ కాదు కాబట్టి వాటిని చెప్పాం. అర్థమైందా? 2 pens, 3 pens, 4 pens అంటాం. ఓ పెన్ విరిగిపోతే దాన్ని కౌంట్లో వేయం. ఓకే, దట్ టైప్ ఆఫ్, దట్ ఈస్ వాట్ ది నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ థింగ్స్, విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ థింగ్స్. దట్ డెఫినిషన్ ఫర్ న్యాచురల్ నంబర్స్. ఆఫ్ కోర్స్ 1 thing, 2 things, 3 things, like that. That's why the numbers, natural numbers are 1, 2, 3, 4, so on. Up to what? Infinitely. So this is called infinite set. This is natural number set is infinite set. What is infinite? What is not finite? What is infinite and what is finite? What is finite? Finite means this one, see, set of digits. Set of digits. How many digits we have? Only 10 digits. That's why this is finite set. This is infinite set.
This is infinite set. Finite means the numbers or these are set. Set, no. What is set? Set means what? Actually in 10th class you have a definition for set. Set is what? A collection of well-defined objects or a well-defined collection of objects. A well-defined collection of objects, things, whatever. Okay, well-defined collection. This is having a well-definition. Well-defined collection of objects. What is that? Digits having 10. We have 10 digits. These are digits clearly. This is also a set, but it is infinite set because that set having infinite numbers. That's why this is infinite set. Of course, it is also well defined. What is the definition? Definition is the numbers which are used for counting things. That's why this is well defined. This is a natural number set. It is infinite set. ఇక్కడ ఇన్ఫైనైట్ సెట్ అంటే అందులో ఉండే ఎలిమెంట్స్, దీస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఈ సెట్ లోపల ఉండే వాటిని ఎలిమెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు సెట్ డెఫినిషన్ ఉంది కదా, వాట్ ఈస్ దట్? ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ నే ఎలిమెంట్స్ అంటారు. ఓకే, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ elements of the set. So these are elements in that. Already you know that is infinite. This is finite. The next one is, here see this 1 2 3 4 5 6 so on. In that none is missing. Suppose అరే నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో ఎన్ని బెంచెస్ ఉన్నాయి లేదా ఎంతమంది మనుషులు ఉన్నారో చూసి రమ్మన్నావు అనుకో. ఆ స్టూడెంట్ పరిగెత్తుగా క్లాస్లోకి వెళ్ళి చూశాడు, అక్కడ ఎవరు లేరు. లేకపోతే ఏం చెప్పాలి? ఎవరు లేరని చెప్పాలి. సో లేరు, నో అనేదానికి ఒక ఇది నొటేషన్ కావాలి కదా. దిస్ ఈజ్ నొటేషన్ ఆఫ్ 1, దిస్ ఈజ్ నొటేషన్ ఆఫ్ 2, దిస్ ఈజ్ నొటేషన్ ఆఫ్ 3. దానికి గుర్తు 3 అనేదానికి గుర్తు, 4 అనేదానికి ఒక గుర్తు, సింబల్, రైట్? అలాగే ఇక్కడ ఏమీ లేదు, నథింగ్ అనేదానికి సింబల్ ఏంటి? For that sake 0 introduced. But here natural numbers used for counting these 1 నుంచే ఉన్నాయి. So next 0. For that W introduced. W means what? Whole number set. W means whole number set. In that set of 0 1 2 3 4 so on. This is also infinite because that set also having infinite numbers. Of course, n is also a part in that. n కూడా అందులో ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్. But every whole number is not natural because 0 is whole number but not natural number. So every natural number is a whole number, but every whole number, that means converse is not true. That is, converse is not true means what? Every whole number is not natural. Because 0 is whole number but not natural number. So clearly n is subset of, this is called subset of W. Whole numbers ki subset. Natural number set is subset of whole number set. Already you know in 10th class, but just once repetition. Here n is subset of whole number set. That is what? Every natural number is a whole number. ఇందులో నువ్వు ఏది తీసుకున్నా అది ఇందులో ఉంటుంది అని మీనింగ్. గాట్ ఇట్? ఇందులో ఏం తీసుకున్నా ఇందులో ఉంటుంది. నౌ ద నెక్స్ట్ వన్. సార్ ఇంతకు ముందు మీరు 2/3 1/3 అని చెప్పారు కదా సార్, ఇందులో కనపడట్లేదు అంతే కదా. సో ఫర్ దట్ టైప్ ఆఫ్ వాల్యూస్ అంటే ఫ్రాక్షన్స్, ముక్కలు చేసేస్తే ఒక ఆబ్జెక్ట్ని ముక్కలు చేసి ఒక ముక్క తీసుకుంటే అలాంటివి ఇందులో ఎక్కడా మనకు ఐడెంటిఫై అవ్వట్లేదు కదా. ఫర్ దట్ టైప్ ఆఫ్ నంబర్స్ Q introduced. What is Q? Rational numbers.
This is what? Rational. This is rational. Rational number set. Rational number set denoted by Q. Rational number set denoted by Q. What is Q? A set of P by Q. P by, okay, before that negative also there, no? That's why first we discussed for the negative numbers, after that rational. Okay, next one is Z or I. I or Z. This is what? Integers. Integers. Sir, what about this one? These also integers. These also integers. Here positive integers. What are that? Positive integers. Here positive integers. This one is not positive, not negative. 0 is non-positive, non-negative. Okay. Positive కాదు, నెగిటివ్ కాదు. జీరోని పాజిటివ్ ఇంటిజర్ అనం, నెగిటివ్ ఇంటిజర్ అనం. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే ఇవన్నీను. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ మీన్స్ పాజిటివ్ ఇంటిజర్స్. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ మీన్స్ పాజిటివ్ ఇంటిజర్స్. రిమెంబర్, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ మీన్స్ whole numbers. Non-negative integers means these are all are whole numbers. Next, non-positive integers. Non-positive integers means other than natural numbers. Other than natural numbers. What are that? Here 0, 1, 2, 3, 4, so on. In right side. -1, -2, -3, so on in left side. These also infinite. From all right side of 0, positive integers. Left side of 0, negative integers. These are integers. These are integers. These are negative integers. Listen. These are negative integers. These are positive integers. These are positive integers. These are negative integers. So 0 is non-positive, non-negative. Okay, that's why non-negative integers means here. Non-negative integers means these are. Non-positive integers means including 0 also. Listen. Okay. Next one is Q. Now Q. This is rational numbers. What are rational numbers? What are rational numbers? What are rational numbers? Rational numbers means the numbers which are in P by Q form. Which are in P by Q form, where Q not equal to 0, P and Q are integers. That is what? Set of P by Q such that this is such that P comma Q belongs to Z and Q not equal to 0. Q not equal to 0. Q not equal to 0. ఏవైతే P by Q ఫామ్ లో ఉంటాయో ఉండి PQలు ఇంటిజర్స్ అయి Q denominator not 0. If a number is in the form of P by Q such that Q not equal to 0, PQ are integers, that type of numbers are called rational numbers. అంటే ఏదైతే P by Q ఫార్ములాలో ఉండి డినామినేటర్ 0 కాదో అలాంటివన్నీ కూడా rational numbers. PQ లేంటి integers. For example, see this. For example, 2 by 3, it is a rational number because that is in the form of P by Q. 2 is also 2 by 1. 2 can written as 2 by 1, 4 by 2, 6 by 3. That's why 2 is also rational number. -3 can written as -3 by 1. So 0 also, 0 can written as 0 by 1 because denominator not 0.
numerator is 0 of course. Here PQ belongs to Z, all integers. PQ takes all integers, but Q not equal to 0. Except condition Q 0 కాకూడదు, PQ or any integer. So P 0 అవ్వచ్చు అనేగా, Q 0 కాదంటున్నాం అంటే P 0 అవ్వచ్చు అనే కదా మీనింగ్. That's why Q not equal to 0. So this type of numbers are rational numbers. So see, every integer is rational number. In this case ఇక్కడ z దగ్గరకు వచ్చా అనుకో, z లో చూడండి హోల్ నంబర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సో n is subset of w is subset of z. n is subset of w is subset of z. That means every natural number is whole number. Every whole number is integer. Every natural number is also integer. అంటే ఇటువైపు నుంచి తీసుకుంటే natural number set is subset of w, that means whole number set. Whole number set is subset of z integers. Here rational numbers, every integer is a rational number, but every rational number is not an integer. ఇంటీజర్స్ రేషనల్ నంబర్స్ అవుతాయి, బట్ రేషనల్ నంబర్స్ ఇంటీజర్స్ అవ్వాలనే రూల్ ఏం లేదు. కొన్ని రేషనల్ నంబర్స్ ఇంటీజర్స్, మరి మిగిలిన కొన్ని ఫ్రాక్షన్స్. రిమైనింగ్ ఆర్ ఫ్రాక్షన్స్. సమ్ ఆర్ ఇంటీజర్స్, సమ్ ఆర్ ఫ్రాక్షన్స్. కొన్ని ఇంటీజర్స్ అయితే కొన్ని ఫ్రాక్షన్స్లో ఉంటాయి. అందుకు ఇందులో ఏముంటాయి, దీనికంటే ఇందులో ఎక్కువే ఉంటాయి, అంతే కదా మీనింగ్. అఫ్ కోర్స్ దిస్ వన్ ఆల్సో ఇన్ఫైనైట్, దిస్ వన్ ఆల్సో ఇన్ఫైనైట్. ఇన్ బిట్వీన్ 2, 3 ఇక్కడికి వస్తే 2, 3 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? నో. హియర్ ఆల్సో ఇన్ బిట్వీన్ ఎనీ 2 numbers, consecutive numbers, no numbers. In this also in between any 2 numbers, no numbers. No integers in between 2 consecutive. Here no whole number in between 2 consecutive numbers. In this no natural number in between any 2 natural numbers. ఇక్కడికి వచ్చేసరికి here how many, suppose 2, 3, 2, 3 తీసుకున్నాం అనుకో, ఏదైనా 2, 3 తీసుకున్నా, వీటి మధ్యలో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. బికాస్ 2.1, 2.2, 2.3, 2.4 ఇవి కూడా రాసిన. 2.1 that is 21/10, 2.2 22/10, that is more than 2 but less than 3. So that type of numbers infinite exist. అంటే 2 రేషనల్ నంబర్స్ తీసుకుంటే వాటి మధ్యలో ఇన్ఫైనైట్ రేషనల్ నంబర్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ రియల్ కూడా అదే చెప్తాం. అంటే ఇక్కడ ఏముందమ్మా, ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ రేషనల్, బట్ సమ్ రేషనల్ నంబర్స్ ఆర్ నాట్ ఇంటిజర్స్. ఆ ఇంటిజర్స్ కాని రేషనల్ నంబర్స్ ఏమంటాం? fractions. That type of rational numbers are called fractions. If a rational number, if p is rational but not integer, then the number is called fraction. Dani fraction antam, that is p by q form. Okay, in that q not equal to 1. If q not equal to 1 and gcd of pq is not 1, then that is a fraction. అంటే ఇప్పుడు 2/1 ఉంది, ఇక్కడ 1 ఉందమ్మా, అంటే దట్ ఈస్ 2. అదే 2/3 ఉందనుకో, GCD of 2, 3 is equal to 1. GCD or HCF, highest common factor of P and Q is 1 and Q not equal to 1, then that number is called fraction. అంటే 2/3 ఉంది, ఆ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. దాన్ని 1 ఒకటే డివైడ్ చేస్తుంది, ఇంకేమి డివైడ్ చేయవు. అదే 4, 2 ఉందనుకో, దాన్ని ఏమేమి డివైడ్ చేస్తాయి? 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 2. అలాగే 8, 2 ఉందనుకో, లేదా 8కి 4 ఉందనుకుందాం, ఆ రెండింటిని 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది. అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే మీకు ఎల్సిఎం, హెచ్సిఎఫ్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నా, రైట్? సో పీ బై క్యూ ఫామ్లో ఇఫ్ పీ బై క్యూ and HCF of PQ is equal to 1, HCF or GCD 1 and Q not equal to 1, that is called
ఫ్రాక్షన్. ఏదైతే p by q ఫామ్లో ఉండి వాటికి HCF 1 అయ్యి PQలో HCF 1, Q 1 కాకపోతే Q నాట్ ఈక్వల్ టు 0 ఆఫ్ కోర్స్, 1 కూడా కాకపోతే అది ఫ్రాక్షన్, 1 అయితే ఇంటిజర్. Got it? So these are rational numbers. Next one, Q dash. What is Q dash? Q dash means which is not in P by Q. ఏ నంబర్ అయితే P by Q ఫార్మ్లో ఉండదో that type of numbers are called irrational numbers. Q అంటే ఇది rational. This is irrational. Irrational means what? Not rational. Irrational means not rational. అంటే ఏది రేషనల్ కాదో దాన్ని ఇర్రేషనల్. అంటే రేషనల్ కానివన్నీ అంటే అన్నీ అని కాదు, ఇక్కడ మనకు తెలిసిన వరకు రియల్. దిస్ ఈజ్ ఆర్ మైనస్ క్యూ. వాట్ ఇస్ దట్? ఆర్ మైనస్ క్యూ. ఆర్ మైనస్ క్యూ, దట్ ఈస్ ఇఫ్ ఏ నంబర్ నాట్ ఇన్ పీ బై క్యూ ఫార్మ్, if a real number not in p by q form, that is irrational. That is irrational. Here n is subset of w is subset of z is subset of q. Got it? So n and natural number is subset of whole, so natural number subset of z, natural number subset of rational number also. Got it? So these are the numbers up to rational and irrational. After that, actually next one is a real number set. What is real numbers? What is real number set? Here R is a real number set. What is that? Real number set. This is union of rational and irrational. Union of rational and irrational. That is real number set. అంటే మనకు ఒక గ్రాఫ్ పేపర్ మీద ఏ నంబర్నైనా మనం ఐడెంటిఫై చేయగలిగితే దట్ టైప్ ఆఫ్ నంబర్ ఈజ్ కాల్డ్ రియల్. అంటే ఇక్కడ రేషనల్ అనేవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రేషనల్. √2 it is not rational because not possible to write in the form of p by q. √2 ని p by q ఫామ్ లో రాయలేము. సో దట్ టైప్ ఆఫ్ నంబర్స్ √2 అండ్ √3, √5, అలాగే క్యూబ్ √2, క్యూబ్ √3, క్యూబ్ √4, this type of numbers are called irrational because the type of numbers not possible to write in the form of p by q. ఏ నంబర్ అయితే, ఏ రియల్ నంబర్ అయితే p by q ఫామ్ లో మనం రాయలేమో that type of numbers are called what? Irrational numbers. ఇవి irrational numbers అంటారు. అదే p by q ఫామ్ లో రాయగలిగే వాటిని rational అంటారు. యూనియన్ ఆఫ్ దీస్ టూ ఈజ్ రియల్ నంబర్ సెట్. సార్ దీనికంటే పెద్ద ఉంటాయా? ఇక్కడ లిజన్, రియల్ నంబర్ సెట్ అంటున్నాం. రియల్ అనగానే మనకి విజబుల్ అయ్యేది అనే కదా మీనింగ్. సో విజబుల్ కానివి కూడా ఉంటే, అంటే జస్ట్ లైక్ ఇమాజినరీస్, ఊహించుకునేవి ఇమాజినరీస్. సో అలాంటివి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ √4 ఈజ్ వాట్? √4 is 2. √4 is 2, not plus or minus 2. Root over something. If this something లోపల ఉండేది పాజిటివ్ అయినప్పుడే రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లోపల ఉండేది పాజిటివ్ అయినప్పుడే రియల్ నంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో √over సంథింగ్ ఈజ్ ఆల్వేజ్ పాజిటివ్. పాజిటివ్ నెంబర్కి రూట్ చేస్తే పాజిటివే వస్తుంది. సో √4 ఈజ్ 2. అదే x² is equal to 4 అని ఉంది అనుకో. ఇన్ దిస్ x is equal to plus or minus √4, దట్ ఈజ్ plus or minus 2. ఇక్కడ plus or minus 2, అంతేకాని √4 ని plus or minus 2 అనకూడదు. √4 ని plus or minus అంటే √over సంథింగ్ ఉంటే అది పాజిటివే. దాని ముందు plus or minus ఉంటే ఇన్ కేస్ అప్పుడు plus or minus తీసుకోవాలి. అదర్వైజ్ √4 that is 2 only. ఇక్కడ √2 that is positive, √3 positive,
అర్థమవుతుంది కదా. నౌ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై దిస్ క్యాన్ రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ x plus 2 into x minus 2 is equal to 0. Clearly either x plus 2 is equal to 0 or x minus 2 is equal to 0. So x is equal to either minus 2 or plus 2. That's why that is plus or minus 2. Okay. So these are the, that means third, that is root over something, a positive number is always positive. Okay. Thank you. I will explain the remaining number sets in tomorrow's class. Thank you. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మునుపెన్నడూ ఎరుగని అత్యుత్తమమైన ఫలితాలతో అద్భుతమైన విద్యా ప్రమాణాలతో ముందుకు దూసుకుపోతోంది శ్రద్ధ జూనియర్ కళాశాల. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖులు అనుభవజ్ఞులైన చైర్మన్ జగపతిరావు ఆధ్వర్యంలో 2011లో స్థాపించబడిన